సాత్వికము, పవిత్రత, పరిశుద్ధత, నీతి కలిగిన వ్యక్తి. అనుదినం దేవునితో సహవాసం కలిగిన జీవితం. దేవుని మాటకు విధేయత చూపే జీవితం. ఒక మాటలో చెప్పాలంటే సంతోషభరితమైన జీవితం. అలా సాగుతున్నప్పుడు ఒకరోజు మనిషి దేవుని ఆజ్ఞకు అవిధేయత చూపడం వలన దేవుని సన్నిధికి దూరమయ్యాడు. పాపం లోకంలోనికి ప్రవేశించింది. ఆ పాపం ద్వారా మరణం లోకంలోనికి ప్రవేశించింది. పరిశుద్ధ దేవునికి పాపి అయిన మనిషికి ఉన్న బంధం విడిపోయింది. పుట్టిన ప్రతి ఎన్నో రకాలుగా ప్రయత్నించాడు, సరిపోలేదు. తన స్వారూప్యంలో సృష్టించిన మనిషిని రక్షించాలని, మరణానికి గురి కావద్దని దేవుడు తన ప్రియ కుమారుడైన 26 సంవత్సరాలకు పూర్వం ఈ భూమి మీద నడియాడిన దైవమానవుడు క్రీస్తు. Bagel. దైవమే వెలిగే కాంతి పథం. కదిలింది కరుణరథం, సాగింది క్షమాయుగం, మనిషి కొరకు దైవమే, మనిషి కొరకు దైవమే, కరిగి వెలిగి శాంతి పదం. కదిలింది కరుణరథం. మానవులకై కఠోరమైన కఠినమైన శ్రమను పొంది అవమానింపబడి దూషింపబడి మౌనము వహించి 39 కొరడా దెబ్బలు తిని శరీరము రక్తపు ముద్దగా మారినప్పుడు యేసు శిలువపై పలికిన ఏమయ్యా దైవ కుమార, దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో నిలబెడతానన్నావుగా, దేవాలయాన్ని నిలబెట్టలేకపోయినా కనీసం సిలువైనా దైవ కుమారుడమని నమ్ముతావా? దైవ కుమారుడు మీరేమి చేయించున్నారు, వీరికే తెలియదు. నువ్వు యూదుల రక్షకుడు కాదని ఎగతాళి చేస్తున్నారు కదా. నువ్వు నిజంగా మెట్రీవే అయితే నిన్ను నీవు రక్షించుకుని మమ్మల్ని రక్షించవచ్చు కదా. ఏ వస్తంతా దేనికి?
మిఖాయిల్, మనం మన స్వార్థం కోసం ఎన్నో ప్రాణాలను బలితీస్తున్నాం. అందుకు మనకి ఈ శిక్ష సమంజసమైనదే. కానీ ఇతరులను కాపాడటం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ఈ కరుణామయుడికి ఈ శిక్ష అన్యాయం, అమానుష్యం. మమతామూర్తి, మీ రాజ్యంలో నన్ను గుర్తుంచుకోగలవా? నేనే నీవు నాతో పరలోకంలో ప్రవేశిస్తాను. అమ్మా, అమ్మా, ఇతనుండి ఇతనే నీ కుమారుడు. సహోదరుడా, ఏమీ నీ తల్లి. తెలుగు నాదే, అంగి నాదే, ఈ అంగి నాదే. నా చేయి విడిచితివే. దైవ కుమారునికి దాహం వేస్తున్నట్లున్నది. చూడు. సమాప్తమైనది. తండ్రి, నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను. కొందరు యేసు దేహాన్ని కిందకు దింపి బట్టల్లో చుట్టి పాతిపెట్టారు. 3వ రోజు ఆదివారం ఉదయం కొందరు స్త్రీలు సమాధి వద్దకు సుగంధ ద్రవ్యాలు తెచ్చిరి. అప్పుడు సమాధి ఖాళీగా ఉండడం చూశారు. యేసు దేహం అక్కడ లేదు. ఆయన చెప్పినట్లే ఆయన తిరిగి లేచాడు అని శిష్యులకు అర్థమైంది. ఆయన సజీవుడైన దేవుడు. ప్రియ సహోదరీ సహోదరుడా, మరణాన్ని జయించి యేసు మనిషిపై మరణం దేవుని నీతిగా చేయబడింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము.